ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలన్నది మరి దీన సేవకులముగా మా ఆశ, మా ప్రార్థన. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీలో చాలామంది మీకున్నటువంటి అవసరతలు, మీకున్న అక్కర్లు, బాధలు మాతో పంచుకుంటూ ప్రార్థన సహాయమును కోరుతూ ఉన్నారు. మరి ధైర్యంగా ఉండండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా దేవుని సన్నిధానంలో, దేవుడు ప్రార్థన వినేవాడు కదా, ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు. కాబట్టి నిరాశ పడకూడదు, అధైర్యపడకూడదు. దేవుని సన్నిధానంలో మనస్పూర్వకంగా ప్రార్థించాలి, దేవుని సహాయంను కోరాలి. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, అభిమానిస్తూ, ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి మీ అందరినీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప ద్వారా ఆరంభించబడిన ఈ యొక్క టీవీ పరిచర్య అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్మి, విశ్వసించి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నిజంగా నేను ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించండి, సహకరించండి. ఎంతో మరి భారభరితమైనటువంటి ఈ పరిచర్య కేవలము ప్రజలు మేలు పొందాలి, అనేకులు బలపడాలి, ఆత్మీయులు, క్రైస్తవులు ఇంకా దేవునికి దగ్గరవ్వాలి. అంతేకాకుండా సత్యమును ఎరగలేని ప్రజలు సత్యమును తెలుసుకోవాలి, అనేకులు ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి అన్నది దీన సేవకులముగా మా యొక్క ఆశ. అంతే తప్ప దీంట్లో మోసపూరితమైన ఆలోచన, ఉద్దేశము ఏమి కూడా లేదు అని మరొకసారి మీ అందరి సమక్షంలో ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. లోకము ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీరు అనేకులను మోసం చేస్తున్నారని, నష్టం చేస్తున్నారని, మత మార్పిడి చేసేస్తున్నారని ఎన్నో రకాలుగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి ఉద్దేశం కాదు. మోసము అనేది దేవుడే ఒప్పుకోడు కదా. అటువంటప్పుడు మనము ఒకరిని మోసం చేయడం అనేది అది దైవ ఉద్దేశం కాదు. ఆ పని మన పని కాదు. మనం అది చేయము కూడా. కాకపోతే అనేకులు సత్యమును తెలుసుకోవాలి. చనిపోకముందే సత్యాన్ని తెలుసుకోవాలి. చనిపోకముందే ఒక నిర్ణయానికి రావాలి. చనిపోకముందే జీవితాన్ని మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా, ఎప్పుడు మనకు ఆహ్వానం వస్తుందో మనకు తెలియదు కదా. అందుకోసమే అవకాశం ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, క్షేమంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే జీవితంలో ఒక స్పష్టత కలిగి, మన గమ్యమును గూర్చిన ఒక స్పష్టత కలిగి మనం జీవించగలిగితే మంచిది. దయచేసి ఈ లోకంలో అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటుండగా అశ్రద్ధగా ఉండకూడదు. విననట్లుగా బ్రతకకూడదు. ప్రతి వారము దేవుడు తన సేవకుల చేత మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా వారంలో ఎన్నోసార్లు ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంటాయి. టీవీలలో వాక్యాలు వింటూ ఉంటారు. కాబట్టి దేవుని స్వరం విన్న ప్రతిసారి కూడా మన జీవితంలో ఒక మార్పు రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఇటువంటి అవకాశాలను వాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించండి ఈ కార్యక్రమం కొరకు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొన్ని వాక్యాలు ప్రసారం చేయడానికి, కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. పాస్టర్ జె విజయ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. ఎందుకంటే అనేకులు దేవుని మాటలు వినాలి. ఎందుకంటే భారభరితంగా ఆరంభించబడిన ఈ పరిచర్య ప్రార్థన పూర్వకంగా ప్రతి వారం సిద్ధపడి మీ ముందుకు వస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మాటలు అనేకులు వినాలి, బలపడాలి అన్నది దేవుని సేవకులంగా మా యొక్క ఆశ. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యాన భాగముగా తీతుకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ
పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. తీతుకు ఎవరు అంటే పౌలు భక్తుని యొక్క ఆత్మీయ కుమారుడు, తన పరిచర్యలో రక్షించబడిన ఒక అద్భుతమైన వ్యక్తి. నిజంగా ఒక ఆత్మీయ లక్షణాలతో ఒక దైవ సేవకుడిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి తీతుకు. అటువంటి యవనస్తుడైన తీతుకు రాస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు ఈ పత్రికలో? చాలా ప్రాముఖ్యమైన విషయాలు వ్రాయబడ్డాయి. 11వ వచనం మరలా చదివితే గనక, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనం చివరికి వస్తే మనకు బోధించుచున్నది అనే మాట మనం చదువుతున్నాం. అంటే సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ఏం బోధిస్తుంది అన్నది ఇక్కడ ప్రశ్న. అక్కడ కొన్ని విషయాలు మనం కొంచెం ఆగి ఆలోచన చేస్తే, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప అంటే దేవుని కృప అందరికీ రక్షణ కలిగించాలన్నదే ఆయన కృపలో ఉన్న ఉద్దేశం. ఆయన కృపను అందించడంలో దేవుని ఉద్దేశం. దేవుడు ఎందుకు కృప చూపుతున్నాడు? నిజమే, కృప అంటే మనలో సామర్థ్యం లేకున్నా, మనకు అర్హత లేకున్నా, మనకు ఉచితంగా ఇవ్వబడింది. మన మీద పడవలసినటువంటి శిక్షను ఆ శిక్ష పడకుండా చేస్తూ ఆ శిక్ష నుండి తప్పించగలిగినదే దేవుని కృప. గమనించండి, కృపకు చాలా అర్థం ఉంది, చాలా గొప్ప అర్థం. మనలో ఏ అర్హత లేదు, మనము శిక్షకు పాత్రులం. పాపము ద్వారా వచ్చిన ఆ నరక శిక్షకు, మరణానికి పాత్రులం, అది వాస్తవం. కానీ ఆ శిక్ష పడకుండా చేసిందే దేవుని కృప. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ దేవుని కృప ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమై? మనుషులందరికీ ప్రత్యక్షమై, మనుషులందరూ రక్షణ కొరకు ప్రత్యక్షమై అనే మాట మనం చదువుతున్నాం. మళ్ళీ చదివితే, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. సమస్త మనుషులకు. నిజమే, ఈరోజు క్రైస్తవులముగా మనమే అని కాదు, అందుకోసమే ఈరోజు సేవకులముగా చేసే ఆ ప్రార్థన, సేవకులు పడే ప్రయాసము, సువార్థికులు, మిషనరీసు మరి ప్రయాసపడడానికి, ప్రాణత్యాగం చేయడానికి, మరి వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, వాళ్ళ సుఖభోగాలను లెక్క చేయకుండా ప్రజల కొరకు ప్రాణత్యాగం చేస్తూ ఎందుకు ముందుకు వెళ్తున్నారు? ఎందుకు ప్రజలకు సత్యాన్ని బోధిస్తున్నారు అంటే, ఇక్కడ దైవ ఉద్దేశాన్ని మనము గుర్తించాలి. ఏంటి ఆ దైవ ఉద్దేశం అంటే, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. అంటే సమస్త మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. గమనించండి దేవుని బిడ్డలారా, అది దేవుని ఉద్దేశం. అందరూ కూడా, మనం లూకాసు వార్తలో కూడా, ఇది ఇట్లుంచి లూకాసు వార్తలో ఒక్క వచనం మనం చదివితే గనక, లూకాసు వార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదివితే, అంతటా అతడు వచ్చి, అనగా బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు దేవుని రక్షణ చూడాలి. అందుకోసమే మనం ఇక్కడ అంశంలోనికి వెళ్ళక ముందు నేను ఈ వచనాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. గమనించండి, దేవుని యొక్క కృప ఎందుకు మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రత్యక్షమై మనకి ఏం బోధిస్తుంది, ఎందుకు ప్రత్యక్షమవుతుందంటే, సకల మనుషులు రక్షణ పొందాలి, ప్రజలందరూ, సకల శరీరులు రక్షణ పొందాలి. గమనించండి, దేవుని ఉద్దేశం ఎంత గొప్పది. మనలో ఒక చిన్న బిడ్డ కూడా నశించడం దేవుని ఉద్దేశం కాదు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ రక్షణ పొందాలి. అందుకోసం అన్నాడు, సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం కూడా అదే. ఏంటంటే, రక్షించే దేవుని కృప, బోధించే బోధ. రక్షించే దేవుని కృప ఏం బోధిస్తుంది, ఆ బోధించే బోధ ఏంటి అన్నది మనం ఇక్కడ చూడాలి. గమనించండి, దేవుని బోధలో, ఈరోజు సేవకులు బోధిస్తున్న బోధలో ఏముంది? మోసం ఉందా? అన్యాయం ఉందా? అబద్ధాలు ఉన్నాయా? చాటుకు తప్పుడు మాటలు నేర్పిస్తున్నారా దేవుని సేవకులు? దైవ సేవకులారా, దైవ బిడ్డలారా, సంగమా, ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా నేను యథార్థంగా ఈ మాట చెప్తున్నాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క బోధ,
లేకపోతే రక్షించే దేవుని కృప ఏం బోధిస్తుంది అంటే, ఆ కృప, ఆ దేవుని కృప ద్వారా ప్రజలకు ఏమి బోధించబడుతుందో ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఒకసారి చూద్దాం. 12వ వచనం, ఆ దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే రక్షించే దేవుని కృప బోధించే బోధ ఏం బోధిస్తుంది అంటే, విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది, మనుషుడు విడిచిపెట్టవలసిన వాటిని బోధిస్తుంది. గమనించండి, ఇది ఓపెన్ స్టేట్మెంట్, అందరికీ యథార్థంగా కదా, ఇందులో మర్మము లేకుండా, రహస్యం లేకుండా అందరికీ స్పష్టంగా బాహటంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బోధ, రక్షించే ఆ దేవుని బోధ ప్రజలకు ఏమి బోధిస్తుంది అంటే, విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది, విడిచిపెట్టవలసిన వాటిని బోధిస్తుంది. ఏంటి విడిచిపెట్టవలసినవి? ఇక్కడ చూస్తే గనక 2 విషయాలు అక్కడ ఉన్నాయి. మనము భక్తిహీనతను, రెండవది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన 2 మాటలు కదా. ఏమి విసర్జించాలి? భక్తిహీనతను విసర్జించాలి. ఈరోజు భక్తి కలిగి ఉండాలనే అవగాహన లోకమంతటికీ వచ్చింది. క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు కూడా భక్తి చేస్తున్నారు. చాలా సంతోషం. భక్తి చేస్తున్న వారిని అభినందిస్తున్నాను. నిజమే, అది మంచిది కదా. ఈరోజు భక్తి లేకపోవడం, భక్తిహీనులుగా మారడం నిజమే. రక్తము లేకపోతే రక్తహీనత అంటారు, బుద్ధి లేకపోతే బుద్ధిహీనత అంటారు, అదే భక్తి లేకపోతే భక్తిహీనత అంటారు. భక్తి అనేది నీవు దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం. భక్తి అనగా చెడును విసర్జించి మంచిని హత్తుకుంటూ దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని మాటను వింటూ, దేవుని మాటను స్వీకరిస్తూ, దేవుని మాట ప్రకారంగా బ్రతకడానికి నిశ్చయించుకోవడమే దైవ భక్తి. దైవ బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు బోధించే ఆ బోధలో ఉన్న మొదటి విషయం ఏంటి? ఆ బోధ మనకి ఏం బోధిస్తుంది? రక్షణార్థమైన దేవుని కృప మనకి ఏం బోధిస్తుంది అంటే, గమనించండి, విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది. భక్తిహీనతను విసర్జించాలి. భక్తిహీనులముగా బ్రతకకూడదు, భక్తి కలిగిన వ్యక్తులముగా బ్రతకాలి. ఈరోజు భక్తిలో యుక్తి ఉంది కానీ భక్తిలో దైవ శక్తి చాలా మంది చూడలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, నిజమే, అన్యులు భక్తి చేస్తున్నారు. వారు ఆరాధించే దేవుళ్లకు ఉదయకాలమే లేచి దేవుని ఆరాధిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మరి తీర్థయాత్రలు చేస్తున్నారు, దర్శనాలకు వెళ్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. గమనించండి దైవ బిడ్డలారా, అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం చేయాలని కాదు, దైవ భక్తి కలిగి ఉండాలి, భక్తిహీనులముగా ఉండకూడదు. అందుకోసమే భక్తిహీనతను విసర్జించండి అని వాక్యంలో ఆ బోధ, యేసయ్య బోధ అది. గమనించండి, భక్తి లేకుండా బ్రతకకూడదు కదా, భక్తిహీనులముగా బ్రతకకూడదు కానీ భక్తి కలిగిన వాళ్ళముగా ఉండాలి కదా. రోమా పత్రికలో ఒక మాట చదువుదాం దయచేసి. 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. భక్తిహీనత ఉంటే సత్యమును అడ్డగించే వాళ్ళముగా తయారవుతాం. భక్తిహీనులుగా ఉంటే, నిజమే, భక్తిహీనులే సత్యమును అడ్డగిస్తారు. భక్తి కలిగిన వారు సత్యమును అడ్డగించరు, సత్యము కొరకు బ్రతుకుతారు. గమనించండి, అటువంటి భక్తిహీనుల మీదికి దేవుని ఉగ్రత వస్తుందంట. దేవుని ఉగ్రత, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈరోజు నువ్వు భక్తిహీనునిగా బ్రతుకుతున్నావా? చాలే ఈ భక్తి, ఇంతకంటే ఎక్కువ చేస్తారా? ప్రతి వారం వెళ్ళాలా? ప్రతిరోజు వెళ్ళాలా? ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలా? ప్రతిరోజు మరి ప్రార్థన చేయాలా? అందరిలాగా నేను చేయాలా? ఇది సరిపోదా అనే ప్రశ్నలు వేసే మూర్ఖులు చాలామంది ఉంటారు. దైవ బిడ్డలారా, అది సరి అయింది కాదు. అటువంటి వాళ్ళ మీదకి దేవుని కోపం వస్తుంది. సేవకులు జోక్యం చేసుకోరు, సంఘము జోక్యం చేసుకోకపోవచ్చు, కానీ నువ్వు భక్తిహీనునిగా, భక్తి లేని వ్యక్తిగా నువ్వు బ్రతికితే గనక దేవుని కోపానికి గురవుతావు. అంతేకాకుండా ఏం విసర్జించాలి? ఇహలోక సంబంధమైన దురాశ. ఈ లోక సంబంధమైన దురాశలను, దురాశ ద్వారా ఏమవుతుంది? యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, ఒకసారి ఆ మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును
కనును ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఈ లోకంలో కదా ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, లోకం మీద ఆశలు, దురాశలు, చెడ్డ ఆశలు కదా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేని విషయంలో ఆశ కలిగి ఉంటున్నావు? దేవుని విషయంలో ఆశ కలిగి ఉంటున్నావా? వాక్యం విషయంలో, దైవ సన్నిధి విషయంలో ఆశ కలిగి ఉంటున్నావా? సత్యమును గూర్చిన ఆశను కలిగి ఉన్నావా? లేకపోతే ఇహలోక సంబంధమైన దురాశలను కలిగి ఉన్నావా? లోక సంబంధమైన దురాశ, చెడ్డ ఆశలు, ఏదో ఆశించడం, ఏదో ఆశించి దేవునికి దూరం అవడం, ఏదో ఆశించి భక్తికి దూరం అవడం, పవిత్రతకు దూరం అవడం, దేవునికి దూరం అవడం. అందుకోసమే అన్నాడు, ఇహలోక సంబంధమైన రక్షణార్థమైన దేవుని కృప మనకి ఏం బోధిస్తుందంటే విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది. ఏమేం విసర్జించాలి? భక్తిహీనత విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశలను కూడా విసర్జించాలి. ఇది దేవుని వాక్యం దైవ బిడ్డలారా. ఇది విసర్జించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎఫెసీ 4:31 చూస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది దేవుని కృప. గమనించండి, ఎప్పుడు కూడా దైవ గ్రంథము నష్టపోయే విషయాలను బోధించదు. క్రైస్తవేతరులారా, ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే గనక దయచేసి సత్యాన్ని నమ్మండి, వాస్తవాన్ని నమ్మండి. మీరు మందిరాల్లోనికి వచ్చి వినండి, దేవుని సేవకులు ఏం బోధిస్తున్నారో మీకు తెలుస్తుంది. సేవకులు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు బోధించరు, విసర్జించవలసిన వాటిని బోధిస్తారు. ఏంటి విసర్జించవలసినవి? భక్తిహీనత విసర్జించాలి, చెడును విసర్జించాలి. దేవుడు కోరింది అదే కదా. ఆ కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు, చెడ్డ మాటలు, బూతులు దేవుడు ఇష్టపడడు. క్రైస్తవులు బూతులు మాట్లాడకూడదు. ఈరోజు ఎవరితోనైనా సరే, నీ భార్యతోనైనా, భర్తతోనైనా, పిల్లలతోనైనా, ఇరుగు పొరుగు వారితోనైనా, ఎవరితోనైనా వాళ్ళు ఎంత చెడ్డగా మాట్లాడినా పర్వాలేదు, సహించాలి, భరించాలి తప్ప నీవు తిరిగి బూతులు మాట్లాడకూడదు. వాటిని విసర్జించు అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధించే బోధ ఇది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. కొలస్సీ 3:8 కూడా మాట మనం చూస్తాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, అక్కడ కూడా ఆ మాటలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా కదా పత్రికలలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. విసర్జించవలసిన వాటిని మనము విసర్జించాలి. సరే, రెండో విషయానికి వద్దాం. మరలా మన తీతుకు రాసిన పత్రికలో నుండి ఆ మాటలు చదివితే 2:12 మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. అంటే రెండోది, నీవు నిరీక్షించవలసిన వాటిని బోధిస్తుంది. దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధించే బోధ. మొదటి విషయం మనం నేర్చుకున్నాం, విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది. రెండవది, నిరీక్షించవలసిన వాటిని బోధిస్తుంది. దేని కొరకు మన నిరీక్షణ? దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి అంటే, వేటినైతే మనం విశ్వసిస్తున్నామో దాని కొరకు ఎదురు చూడడమే, ఎదురు చూస్తూ బ్రతకడమే నిరీక్షణ. హోప్ గ్రీక్లో ఎల్పిస్ అంటారు. ఎల్పిస్, ఎల్పిడాస్ అనే మాట వ్రాయబడింది కదా. నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి మన నిరీక్షణ? ఈరోజు మన నిరీక్షణ ఏంటి? లోకంలో ఏదో సంపాదించాలనే నిరీక్షణ? లోకంలో పేరు ప్రఖ్యాతలు గడించాలనే నిరీక్షణనా? చెప్పండి. మన నిరీక్షణ ఏంటి అంటే వాక్యంలోనే ఉంది. ఏమని? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం. అది మన నిరీక్షణ. అనగా దైవ రాజ్యమును, దేవుడుండే స్థలమును, యేసుక్రీస్తు నివసించే స్థలమును, ఆ పరలోక రాజ్యము కోసం ఎదురు చూడడమే మన నిరీక్షణ. దట్స్ అవర్ హోప్. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి మనము నివసించాలి దేవుని బిడ్డలారా. నిజమే, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడింది. అది మనకు బోధిస్తుంది. నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షించవలసిన వాటిని మనకు బోధిస్తుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. చాలా మంది ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. కొంతమంది అడుగుతుంటారు, ప్రశ్న వేస్తుంటారు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుంది బైబిల్లో? యేసుక్రీస్తు దేవుడు అని, ఆయన ఒక మనుష్య కుమారుడు అని, ఆయన ఒక ప్రవక్త అని, ఆయన దేవుడు కాదని చెప్పేవాళ్ళు, వాదించేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు ఈజ్ గాడ్, జీసస్ ఈజ్ గాడ్. గమనించండి దేవుని బిడ్డలారా కదా. ఆయన కొరకు నిజమే, ఆయన రెండవసారి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు.
మొదటిసారి ఆయన కన్యక అయిన మరియ గర్భమున ఒక సామాన్యుడిగా, ఆయన ఒక గొర్రె పిల్లలాగా, ఒక సామాన్యుడిగా తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. రెండవసారి ఆయన నీతిమంతుల కొరకు రాబోతున్నాడు. మొదటిసారి పాపుల కోసం వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవసారి నీతిమంతుల కోసం, నీతిమంతులను ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రత్యక్షత కొరకు, ఆ దేవుని ప్రత్యక్షత కొరకు నిరీక్షించడమే మన నిరీక్షణ. దట్ ఈజ్ అవర్ హోప్ కదా. దేవుని రాజ్యం, మోక్షం చేరాలి, అది మన నిరీక్షణ. ఈరోజు ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఉదయకాలం లేవగానే ఈరోజు ఏం చేయాలి, ఏం సంపాదించాలి, ఎటు వెళ్ళాలి, ఏం తెచ్చుకోవాలి, ఇదేనా మన నిరీక్షణ? ఆకస్మికంగా నీ మార్గంలో నువ్వు గతించిపోతే, నువ్వు చనిపోతే ఏమైపోతుంది నీ భవిష్యత్? నీ గమ్యం ఏమైపోతుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తావు? ఒక నిరీక్షణ లేకుండా నువ్వు బ్రతికితే, ఒక ఎదురు చూసే ఒక గమ్యము లేకుండా నువ్వు బ్రతికితే అర్థమేముంటుంది దైవ బిడ్డలారా? దయచేసి సత్యాన్ని మనం గమనించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. నిరీక్షణ, రోమిలకు రాసిన పత్రిక 8:24 ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించడు కదా. గమనించండి, నిరీక్షించినది మనకి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు నిరీక్షణతో పని లేదు. కానీ ఆ కనబడే వరకు మనకు నిరీక్షణ ఉండాలి. ఆ ఎదురు చూస్తున్నది దొరికేదాకా, దాంట్లో మనం అడుగు పెట్టే వరకు నిరీక్షణతో మనం బ్రతకాలి. ఎదురు చూస్తూ కనిపెడుతూ బ్రతకాలట. నిజమే, దేవుని కృప మనకు ప్రత్యక్షమై మనకు బోధించేది. రెండో విషయం ఏంటంటే నిరీక్షించవలసిన వాటిని బోధిస్తుంది కదా. మన నిరీక్షణ ఎఫెసీ 4:4 శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మనందరము ఒకే నిరీక్షణ యందు ఉండడానికి పిలువబడ్డాం. అందరి నిరీక్షణ ఒకటే. ఈ లోకంలో గమనించండి, నువ్వెవరైనా సరే, మనందరి నిరీక్షణ ఒకటే. ఆ నిరీక్షణ ఏంటి అంటే మోక్షం. అవర్ డెస్టినేషన్, మన గమ్యం, అది మన నిరీక్షణ. దానికోసం ఎదురు చూడడమే కదా, కనిపెట్టుకొని ఉండడమే మన నిరీక్షణ. దైవ బిడ్డలారా, దయచేసి ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలని మనం చేస్తున్నాను. చివరి మాట చూద్దాం. రక్షించే దేవుని కృప బోధించే బోధలో ఏం బోధిస్తుంది అంటే, మొదటిది నేర్చుకున్నాం, విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది. రెండవది నిరీక్షించవలసిన వాటిని బోధిస్తుంది. మూడవది నివసించవలసిన విధానమును బోధిస్తుంది. 13వ వచనం లాస్ట్ భాగం చదివితే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అంటే నివసించవలసిన విధానము బోధిస్తుంది. ఏ విధంగా నివసించాలి కదా? స్వస్థ బుద్ధితో బ్రతకడం, మంచి బుద్ధి కదా. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత కలిగిన బుద్ధి, ఒక మంచి ఆరోగ్యకరమైన బుద్ధి. కొంతమంది ఆకారం బాగుంటుంది కానీ బుద్ధి సరిగా ఉండదు. కొంతమంది ఆకారం సరిగా లేకున్నా మంచి బుద్ధి కలిగి ఉంటారు కదా. కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, వాళ్ళ బుద్ధి ఎంత చక్కగా ఉంటుంది, చెప్పకుండానే అన్నీ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది యవన బిడ్డల బుద్ధి. ఈరోజు నీ బుద్ధి ఏమవుతుంది? మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి అన్నాడు కదా. 1 పేతురు 4:7 ఒక మంచి మాట ఉంటుంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. అన్నిటి అంతము దగ్గర పడింది. లోకం యొక్క అంతము దగ్గర పడింది, యుగాంతం. నిజమే, లోకం యొక్క అంతము దగ్గర పడుతూ ఉండగా మీరు స్వస్థ బుద్ధి కలిగి కదా, భక్తి చేయడంలో మంచి బుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి కదా. వాక్యం వింటూ ఉంటే దాన్ని గ్రహించగలిగే బుద్ధి ఉండాలి. దాని ప్రకారం జీవించడానికి నిర్ణయం తీసుకునే బుద్ధి మనకు ఉండాలి. అందుకోసమే బాప్తిస్మ ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన పెద్దలు, పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళందరూ వచ్చారు కదా బాప్తిసం తీసుకోవడానికి. అప్పుడు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అంటే వాళ్ళ బుద్ధి ఏంటంటే బాప్తిస్మము తీసుకుంటే సరిపోతుంది, ఇంకా మన ఇష్టము. గమనించండి, అదేం బుద్ధి? సరి అయిన బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అది నివసించే విధానంలో అదొక భాగం. తర్వాత నీతితో బ్రతకడం, రెండోది ఏం బోధిస్తుంది? నీతితో బ్రతకాలి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతకాలి. నీతి మన స్వనీతి కాదు దైవ బిడ్డలారా. యేసు క్రీస్తు త్యాగము ద్వారా మనకు లభించిన నీతి, రైచియస్నెస్ అంటారు ఆంగ్లంలో. గ్రీకులో డికాయోసునే అనే మాట వ్రాయబడింది కదా.
మంచి యేసుక్రీస్తు త్యాగము ద్వారా, ఆ పరిశుద్ధత ద్వారా వచ్చిన నీతి. ఈరోజు లోపల పాపం పెట్టుకొని నీ పవిత్రత లేకుండా, జీవితం మార్చబడకుండా పైకి మంచి క్రియలు చేస్తే మన నీతి క్రియలు దేవుని దృష్టిలో అది మురికి గుడ్డల్లాగా ఉంటాయని వాక్యంలో రాయబడింది. అది కాదు వాక్యం బోధించేది. క్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతులముగా తీర్చబడిన ఆ నీతి మనకు ఉండాలి. నీతిగా బ్రతకడం. నోవా తన తరం వారందరిలో నీతిమంతుడిగా బ్రతికాడట కదా. కీర్తనలు 15:2 ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేది, ఎవరు ఆ యొక్క ఎత్తైన స్థలంలో ఆ పరిశుద్ధ పట్టణానికి చేరేదంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. 15వ కీర్తన 2వ ఆ మాట ఉంది, నీతిని అనుసరించుచు. తర్వాత మూడోది ఏమన్నాడు అక్కడ, భక్తితో బ్రతకడం. హల్లెలూయా కదా. మనం నివసించే ఆ విధానములో మూడో మాట ఏంటంటే భక్తితో బ్రతకడం. కాబట్టి ఆ భక్తి కలిగి, ఏంటి భక్తి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో ఏం చేయాలి? వాళ్ళను ఆదుకోవాలి, వారికి సహాయం చేయాలి కదా. నిజమే, అది భక్తి. కష్టంలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం, చూడడం, వారికి సహాయం చేయడం కదా. వాళ్లకు మన నుండి చేయుతను అందించడం, ఇది కదా భక్తి. అందుకోసమే కోరుతున్నాడు, మీరు ఆ భక్తితో బ్రతకాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షించే దేవుని కృప బోధించే బోధలో 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఏంటి అంటే, మనం విసర్జించవలసిన వాటిని బోధిస్తుంది దేవుని కృప, నిరీక్షించవలసిన వాటిని బోధిస్తుంది, మూడోది ఏంటంటే నివసించవలసిన విధానమును బోధిస్తుంది. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ కృప నీకు ఇవ్వబడుతుంది, ఈ కృప నీకు ఇవ్వబడింది. కాబట్టి ఈ అనుభవాలు నువ్వు పొందుకున్నావా? విసర్జించవలసిన వాటిని విసర్జించావా? నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నావా? నివసించవలసిన విధానంలో నివసిస్తున్నావా? ఈ సత్యాన్ని గమనించి నీ జీవితంలో ఒక మంచి మార్పు తెచ్చుకో. దైవ చిత్తానికి తలవంచి ఆ కృప చేత నువ్వు రక్షించబడి ఆ రక్షణ ద్వారా చక్కటి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. అటువంటి దైవ కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. కన్న తండ్రి, కనికర స్వరూపి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. అవును, మీ కృప రక్షించే కృప, రక్షణార్థమైన మీ కృప తండ్రి, మీ రక్షణార్థమైన కృప మా అందరికీ ఇవ్వబడింది. కాబట్టి ప్రభువా, ఆ కృప చేత మేము రక్షించబడి దానికి తగినటువంటి విధానంలో, నాయన ఆ బోధకు తగిన విధానంలో మేము బ్రతకటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిరాశతో ఉన్నవారు, మంచము పైన లేవలేని స్థితిలో ఉంటూ ఈ స్వరం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాక్యము చేత బలము పొందిన నీ బిడ్డల్ని ఇంకా బలపరచండి, ఆత్మీయంగా ఎదిగింప చేయమని ఈ కార్యక్రమాన్ని బట్టి సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.